ఓకే స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు మ్యాథ్స్ 1A పేపర్కి సంబంధించి 2024 ఓల్డ్ పేపర్, ఇది 2024 మార్చిలో వచ్చినటువంటి పేపర్కు ఆన్సర్స్ వచ్చేసాయి. ఈ ఆన్సర్స్ గురించి ఒకసారి చూడండి. అంటే ఆన్సర్స్ ఎందుకు మనం ఇక్కడ చెప్తున్నామంటే, మీరు ఈ సంవత్సరం రాసే విద్యార్థులు ఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్లస్ ఏ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ కానీ ఎస్ఎల్ కానీ ఇవి ఏ విధంగా మీరు ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి, ఎలా మార్క్స్ డివైడ్ అవుతాయి అనే విషయం ఇక్కడ కొంచెం క్లారిటీగా మనం వేసి చూపించడం జరుగుతూ ఉంది. అంటే స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ స్టెప్స్కి ఎలా తెచ్చుకుంటే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మన టార్గెట్ 75 మార్క్స్ తెచ్చుకోవడం కాబట్టి మనము ఈ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎక్కడ 1 మార్క్ కూడా మిస్ కాకుండా స్టెప్స్కి ఎలా మార్క్స్ వేస్తారనేది మనం డీటెయిల్గా వేసి చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ ఈ విధంగానే మీకు వాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఆ స్టెప్స్ మిస్ కాకుండా ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఈ మోడల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేసినట్లయితే మీకు 75కు 75 మార్క్స్, అంటే 75 మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ ఈ విధంగా మనం స్టెప్స్ వేయాలనేది ఇక్కడ మనం నేర్పిస్తున్నాం. కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. మ్యాథమెటిక్స్ సంబంధించి ఈరోజు మ్యాథ్స్ 1A ఇంగ్లీష్ వర్షన్ 1A పేపరు 2024 పేపర్, ఇది మార్చ్ పేపరు, లాస్ట్ ఇయర్ది. కాబట్టి ఒకసారి మీరు బాగా స్టడీ చేసుకోండి. మనకు మోడల్ పేపర్ కింద చూసుకోండి, దీని ఆన్సర్స్ కూడా చూసుకోండి. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఫస్ట్ చూడండి క్వశ్చన్, మీకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, చూడండి దీనికి ఆన్సర్ ఇక్కడ ఇక్కడ చూడండి. ఎఫ్ అనేది వచ్చేసి ఈ విధంగా రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది, తర్వాత ఇలా రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది, అంటే టోటల్ 2 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ ఈ రేంజ్ కనుగొన. సో రేంజ్ ఇక్కడ చెప్పినందుకు మనము ఈ 2 స్టెప్స్లో ఏదో ఒక స్టెప్ వేస్తే 1 మార్క్, అట్లా కింద రేంజ్ రాసినందుకు 1 మార్క్ అనమాట. ఈ విధంగా ఇది మనము చూసుకోవచ్చు. ఇలా మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఉంది కదా, దీంట్లో చూడండి ఇవింత రాసినప్పుడు 1 మార్కు, ఇదింత రాసినాక 1 మార్క్, అంటే ఇలాగ 2 స్టెప్స్ ఈ మార్క్స్ ఈ విధంగా డివైడ్ చేసి ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇలా ఉంది కదా, దీంట్లో చూడండి ఇది మాత్రం రాసినప్పుడు 1 మార్కు, ఇదంతా రాసినప్పుడు 1 మార్క్ అనమాట. సో ఇలా మార్క్స్ డివైడ్ చేసి ఉంటాయి, 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే మీకు చూడండి జస్ట్ ఈ విధంగా రాయాలి, టేబుల్ ఇవన్నీ వేయాలి. మీరు ఇలా వేసినప్పుడు 1 మార్క్ ఉంటుంది, అలాగే ఇదంతా రాస్తే 1 మార్క్ ఉంటుంది. అట్లాగా ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. చూడండి సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ఏ వెక్టార్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అని ఇలా ఉంది కదా. సో దీనికి ఇలా రాసినప్పుడు ఈ 2 స్టెప్స్ వేస్తే 1 మార్క్ ఉంటుంది, లాస్ట్ స్టెప్ అయితే 1 మార్క్ ఉంటుంది అనమాట. ఇలా సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ ఈ సెవెంత్ క్వశ్చన్కి ఈ విధంగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఈ విధంగా చూడండి, ఇలా ఎన్ని రకాలుగా రాస్తే చూడండి, ఈ విధంగా రాస్తే 1 మార్క్ డివైడ్ అవుతుంది, ఇలాగా రాసిన 1 మార్క్ డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసి ఇట్లా మనము డబ్ల్యూకేటీకి రాసినప్పుడు మనకు 1 మార్క్ వస్తుంది, అలాగే ఎల్హెచ్ఎస్ రాసి ఇలా రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది అన్నమాట. సో ఇలా 2 మార్క్స్ డివైడ్ అయి ఉన్నాయి ఎయిత్ క్వశ్చన్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఫైండ్ ఎ సైన్ ఫంక్షన్ ఇలా ఉంది కదా. సో చూడండి సైన్ కేఎక్స్ ఇలా రాసేసి 1 మార్క్ అనమాట. అట్లాగే నెక్స్ట్ దాని కింద కూడా ఇలా రాసినప్పుడు దీనికి ఒక 1 మార్క్, రెండు కలిపితే మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఎల్హెచ్ఎస్ ఇలా రాసినప్పుడు 1 మార్కు, అట్లాగే ఇలా రాసినప్పుడు 1 మార్క్, ఇలా 2 మార్క్స్ డివైడ్ అయి ఉన్నాయి. ఇవి టోటల్గా 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ అయిపోయి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ బికి వెళ్దాం. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒకసారి ఇలాంటి క్వశ్చన్ మీకు మోడల్ వస్తే ఫ్యూచర్లో ఏ విధంగా రాస్తే నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది ఇక్కడ మనము స్టెప్స్ వైజ్గా ఆన్సర్స్ డివైడ్ చేసి తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 11th క్వశ్చన్ తీసుకోండి. 11th క్వశ్చన్లో మీకు ఈ విధంగా స్టెప్ 1 చూడండి 1 మార్కు, ఈ స్టెప్ 2 ఇది 2 మార్క్స్, నెక్స్ట్ ఇలా రాస్తే నెక్స్ట్ 1 మార్క్, టోటల్గా ఈ విధంగా మార్క్స్ డివైడ్ అయి ఉన్నాయి. ఇది 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి 12th క్వశ్చన్లో మీకు ఈ విధంగా స్టెప్స్ డివైడ్ అయి ఉన్నాయి. 12th క్వశ్చన్లో ఇలాగ స్టెప్స్ రాస్తే 2 మార్క్స్, ఇలాగ స్టెప్స్ రాస్తే 1 మార్కు, అట్లాగే ఈ లాస్ట్ స్టెప్ ఇలా రాస్తే కనుక 1 మార్క్.
ఓకే, ఈ విధంగా ఆల్టర్నేటివ్ మెథడ్ ఇలా రాసినా కూడా 1 మార్క్ ఇస్తారనమాట. సో కాబట్టి ఇలా మనము 12th క్వశ్చన్ చూసి నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. చూడండి 12th క్వశ్చన్ చూడండి, ఇలా నెక్స్ట్ మెథడ్ కూడా ఇచ్చారు. ఈ మెథడ్ కూడా మనము చూడొచ్చు, ఈ మెథడ్లో రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్కి వెళ్దాం. 13th క్వశ్చన్ ఏ విధంగా 4 మార్క్స్ డివైడ్ అయినా చూడండి. ఫస్ట్ ఇలా రాసినప్పుడు 1 మార్క్, ఇలా రాస్తే 1 మార్క్, ఇదింతా రాస్తే మనకు 2 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ తీసుకోండి. 14th క్వశ్చన్ ఇలా ఉంటుంది చూడండి. 14th క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ 2 స్టెప్స్ ఇలా రాస్తే 1 మార్కు, ఈ స్టెప్ ఇలా రాస్తే నెక్స్ట్ 1 మార్కు, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇలా వేయాలి 1 మార్కు, ఇలా వేస్తే నెక్స్ట్ 1 మార్క్, టోటల్ 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఎలా రాయాలి. 15th క్వశ్చన్లో మొత్తం ఇలాంతా రాసినప్పుడు ఇలా రాసినప్పుడే 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇలాంతా రాసినప్పుడు 2 మార్క్స్, నెక్స్ట్ ఇదంతా రాస్తే 2 మార్క్స్, నెక్స్ట్ లాస్ట్ది 1 మార్క్ అనమాట. ఇలా 15th క్వశ్చన్కు మార్క్స్ డివైడ్ అయినాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఒకసారి చూడండి. 16th క్వశ్చన్ కూడా మీరు చూసినట్లయితే ప్రూవ్ దట్ అని ఉంది కదా. ఇక్కడ ఈ 2 స్టెప్స్ 3 స్టెప్స్ ఇలా 3 స్టెప్స్ వరకు వేసినప్పుడు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ ఈ స్టెప్స్ వేస్తే కనుక 2 మార్క్స్ వస్తాయి. జస్ట్ మోడల్ అనమాట, మీకు ఏ స్టెప్ మిస్ కాకుండా మీరు వేయాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి మోడల్గా మీరు చూసుకుంటే కనుక ఈజీగా మనము ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా మార్క్స్ డివైడ్ అవుతాయి అనేది ఆల్మోస్ట్ అలా ఈ విధంగానే డివైడ్ అవుతాయి. అలా డివైడ్ చేసి మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇలా 2 స్టెప్స్ మనకు రాసినట్లయితే ఈ విధంగా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ విధంగా 2 స్టెప్స్ మిగతా స్టెప్స్ రాస్తే కనుక 2 మార్క్స్ వస్తాయి. ఇలా టోటల్ 17 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇలా మనము ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, సెక్షన్ సిలోకి వెళ్తున్నాం. సెక్షన్ సిలో 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్స్ ఇక్కడ ఏ చిన్న మనకు స్టెప్ మిస్ అయినా ఆ మార్క్ తీసేస్తారు. అందుకని జాగ్రత్తగా ఈ స్టెప్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇది ఒక మోడల్గా మీకు చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఫాలో అయ్యి మీరు 100% 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో, తర్వాత ఈ విధంగా రాయొచ్చు అనే ఉద్దేశంతో మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా వీడియో పాస్ చేసుకొని స్టాప్ చేసుకొని చూసి స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఓకే, జస్ట్ రివిజన్ మీకు ఇలా చూసినప్పుడు క్వశ్చన్ పేపరు ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయనేది బాగా రివిజన్ అయిపోతుంది. కాబట్టి ఒకటేసారి మీకు ప్యారలల్గా క్వశ్చన్ పేపరు ఆన్సర్స్ మొత్తం నేను రాసి చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి చూసుకోండి. 18th క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ సెక్షన్ సిలో ఒకసారి చూడండి. 18th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఇప్పుడు మనకు టోటల్ 7 మార్క్స్ రావాలి. 7 మార్క్స్లో ఈ విధంగా 4 స్టెప్స్ వేస్తే 1 మార్కు, ఈ స్టెప్ వేసినప్పుడు 1 మార్క్, 2 మార్క్స్ వచ్చేసినాయి. ఇలా తర్వాత ఈ స్టెప్స్ వేసినప్పుడు 1 మార్కు, ఈ స్టెప్స్ వేసినప్పుడు 1 మార్కు, లాస్ట్ ఇలా కనుక్కునే కనుక 3 మార్క్స్ అనమాట. చూడండి, ఇవన్నీ రాసినప్పుడు దీనికి 3 మార్క్స్ వస్తాయి. ఇలా టోటల్ 7 మార్క్స్ కవర్ అవుతాయి. అది 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్టయితే మనకు 19th క్వశ్చన్లో చూడండి ఇలా స్టెప్స్ చూడండి. సో 19th క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ స్టెప్ దీనికి 1 మార్క్, మీరు సెకండ్ స్టెప్ ఈ విధంగా వేస్తే 1 మార్క్ వస్తుంది. ఒకవేళ ఈ స్టెప్ వేయకుండా మీరు డైరెక్ట్గా ఏదైనా చేసినట్టయితే ఆ మార్క్ మిస్ అవుతుంది అనమాట. అందుకని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలా రాసి ఇలా ఇటు వరకు వేసినప్పుడు ఇదంతా రాసినప్పుడు 1 మార్క్, నెక్స్ట్ ఈ స్టెప్స్ వేసినప్పుడు 1 మార్క్, ఇదంతా రాసినప్పుడు 1 మార్క్, లాస్ట్ ఇదంతా అయిపోయాక క్లోజ్ ఇదంతా రాస్తేనే 2 మార్క్స్ అనమాట. ఇలా మనకు మార్క్స్ డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టెప్స్ ఏవి మిస్ కాకుండా అంటే మార్క్స్ ఒకసారి పైకి కింద కొద్దిగా ఆల్టర్నేటివ్ అవుతుంటాయి. కానీ మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయినట్లయితే టోటల్ 7 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి, 20th క్వశ్చన్లో ఈ విధంగా మనము ఇలా రాసిన సమీకరణం ఇలా రాసి ఇట్లా రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది. తర్వాత ఇక్కడికి రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది. చూడండి, మళ్ళీ ఈ స్టెప్ వేసినప్పుడు 1 మార్క్, ఇలా స్టెప్ రాసినప్పుడు 1 మార్క్. దీంట్లో ఏ స్టెప్ మిస్ కాకుండా స్టెప్ బై స్టెప్ రాస్తే ఈడ 1 మార్క్, లాస్ట్కి ఇలా రాసినప్పుడు XYZ ఏంటి రాసినప్పుడు వాల్యూస్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. టోటల్ 7 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ 21st క్వశ్చన్కి వెళ్దాం. 21st క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా దీంట్లో ఈ విధంగా ఈ 2 స్టెప్స్ వేసినప్పుడు 2 మార్క్స్, లాస్ట్ స్టెప్ ఇది వేసినప్పుడు 1 మార్క్, నెక్స్ట్ ఇలా రాసి స్టెప్ వేస్తే 2 మార్క్స్, లాస్ట్ స్టెప్కి 2 మార్క్స్, టోటల్గా 7 మార్క్స్ అనమాట. ఇది 21st క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. 22nd క్వశ్చన్ చూడండి, దీంట్లో ఈ విధంగా మనం రాసినప్పుడు దీంట్లో ఈ 2 స్టెప్స్ ఈ విధంగా వేస్తే 2 మార్క్స్ అనమాట. ఇలా ఇటు వరకు రాసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్స్ వేసినప్పుడు 2 మార్క్స్, ఈ స్టెప్ వేసినప్పుడు 2 మార్క్స్, లాస్ట్ స్టెప్ 1 మార్క్. ఇలా మార్క్స్ డివైడ్ అవుతాయి అనమాట. ఇలా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు రాయగలిగితే కనుక మనము టోటల్ 100 మార్క్స్ అంటే 100% మార్క్స్ అనమాట. 75కు
75 మార్క్స్ తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఈ విధంగా రాసినప్పుడు 1 మార్క్, ఇలా రాస్తే 1 మార్క్ 1 మార్క్, అలాగే ఇలా రాసినప్పుడు 2 మార్క్స్, ఇలా రాసినప్పుడు ఇవన్నీ రాస్తే 2 మార్క్స్, లాస్ట్ ఇది రాస్తే 2 మార్క్స్, ఇదంతటికి 2 మార్క్స్, టోటల్ 7 మార్క్స్. ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు చూడండి, ఇలా 23rd క్వశ్చన్ ఈ విధంగా మనము రాసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి ఒకసారి. 24th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్టయితే మీకు లాస్ట్ క్వశ్చన్ ఇది. దీంట్లో ఈ విధంగా స్టెప్స్, సింపుల్ స్టెప్స్ చూడండి. ఇలా రాసినప్పుడు 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ ఎలా డివైడ్ అయినా చూడండి. అందుకని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రావాలి, ఎక్కడ కూడా స్టెప్ మిస్ కాకూడదు. మిస్ అయినా అంటే మార్క్స్ మనకు కట్ అయిపోతాయి, ఆ మార్క్ అక్కడికి తొలగించేస్తారు. సో 25కు 24, 24కు 24 ఇక్కడ ఆన్సర్స్ కూడా మీకు చూపించడం జరిగింది. మార్క్స్ ఈ విధంగా డివైడ్ అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ చూసుకొని మార్క్స్ ఒకసారి చూసుకొని ఏ విధంగా ఇటువంటి క్వశ్చనే వచ్చినప్పుడు ఎలా మీరు స్టెప్స్ డివైడ్ చేసి ఆన్సర్ స్క్రిప్ట్లో రిప్రజెంట్ చేయాలి అనేది మనం తెలియజేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం చూపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆన్సర్స్ అన్నీ మేము తయారు చేసి చూపించాం. కాబట్టి మీరు ఒకసారి ఈ వీడియో చూస్తూ ఏ విధంగా లాస్ట్ ఇయర్ పేపర్ ఏ విధంగా వచ్చింది, దానికి ఆన్సర్స్ ఏ విధంగా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది మీరు ఇక్కడ చూసుకొని ఒకసారి బేరీజ్ వేసుకొని నెక్స్ట్ మీరు రాసే దాంట్లో 75కి 75 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 75కి 75 మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 75 మార్క్స్ అని కామెంట్ చేయండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.